నా పేరు సౌమ్య అండి. నేను అత్తాపూర్ ఫుడ్ ఇన్స్‌పెక్టర్. మాకు అంటే హెచ్‌ఫాస్ట్ టీమ్ వాళ్ళకి ఒక ఫుడ్ పాయిజనింగ్ కంప్లెయింట్ వచ్చింది. అందుకోసమని ఇన్స్‌పెక్షన్‌కొచ్చాము బార్బిక్యూ నేషన్ అత్తాపూర్‌కి. ఇక్కడ మాకు వాళ్ళు లేబుల్స్ ట్యాంపర్ చేయడము, కొన్ని ఎక్స్‌పైరీ ప్రొడక్ట్స్ పెట్టుకోవడం కిచెన్‌లో అన్‌హైజీనిక్‌గా ఉండడం ఇవన్నీ కూడా మాకు కనిపించాయి. ఇది ఆల్రెడీ నాది సెకండ్ ఇన్స్‌పెక్షన్. మేము ఇంతకుముందు కూడా ఒకసారి విజిట్ చేసి వయలేషన్స్ చెప్పాము. కానీ అవేమీ వాళ్ళు ఫాలో అయ్యి ఇంప్రూవ్‌మెంట్ అయినట్టు మాకేం కనిపించలేదు. అందుకే ఈరోజు ఈ ఇన్స్పెక్షన్ చేసి నోటీస్ ఇవ్వాలని అనుకుంటున్నాను. కంప్లైంట్ రాలేదు. అది రెగ్యులర్ ఇన్స్పెక్షన్. అప్పుడొచ్చి మేము కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ చెప్పాము. బట్ అవి చేసుకోలేదు. ఇప్పుడు ఇది ఫుడ్ పాయిజనింగ్ కేస్ కాబట్టి అదే మనం ఒక అన్‌హైజీనిక్ వేలో మ్యానుఫ్యాక్చర్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు, సర్వ్ చేస్తున్నారని ఒక సెక్షన్ 54 కింద నోటీస్ ఇచ్చి మేము పెనాల్టీ వేస్తున్నాం. అంటే మెయిన్‌గా మీట్ స్టోరేజ్‌లో కొన్ని వయలేషన్స్ ఉన్నాయండి. చికెన్ గానీ, మటన్ మెయిన్‌గా ఫిష్ అవి తెచ్చుకొని వాళ్ళు ఎక్కువ రోజులు స్టోర్ చేసి లేబుల్స్ మార్చి పెట్టి అదే ప్రోడక్ట్‌కి లేబుల్ మార్చి పెట్టడం ఒకటి అబ్జర్వ్ చేశాం. మెయిన్ మిస్టేక్ అది. అంటే అది సడన్ కంప్లెయింట్ కాబట్టి అట్లా వెళ్తామండి. అక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ మనకు వైలేషన్ కనిపించింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ప్రతి దగ్గర వైలేషన్ ఉండదు కదా, ఉంటే చెప్తాం డెఫినెట్గా. అవును, ఇన్స్పెక్షన్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్లో భాగంగా చేశాము. అవును, రిప్లై ఇవ్వలేదు. రెగ్యులర్గా అవుతూనే ఉంటాయండి. బేస్డ్ ఆన్ కంప్లైంట్స్ మాకు వచ్చిన దాన్ని బట్టి మేము చేస్తూనే ఉంటాము. అది ఒక 3 కేజెస్ దాకా ఫిష్ ఉందండి. ఒక 2-3 కేజెస్ అట్లా చికెన్, మటన్. అది మాది మెయిన్ అప్పుడు నోటీస్‌లో సర్టిఫికేట్స్ గురించి చేశామన్నమాట. కొన్ని మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఉండాలి ఒక రెస్టారెంట్‌లో. అవి లేవని, అవి ఇప్పటికి కూడా లేవు. ఒక సెక్షన్ 54 కింద నోటీస్ ఇచ్చి మేము పెనాల్టీ వేస్తాం. అంటే మెయిన్‌గా మీట్ స్టోరేజ్‌లో కొన్ని వయలేషన్స్ ఉన్నాయండి. చికెన్ గానీ, మటన్ మెయిన్‌గా ఫిష్ అవి తెచ్చుకొని వాళ్ళు ఎక్కువ రోజులు స్టోర్ చేసి లేబుల్స్ మార్చి పెట్టి అదే ప్రోడక్ట్‌కి లేబుల్ మార్చి పెట్టడం ఒకటి అబ్జర్వ్ చేశాను. మెయిన్ మిస్టేక్ అది. అంటే అది సడన్ కంప్లెయింట్ కాబట్టి అట్లా వెళ్తామండి. అక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ మనకు వైలేషన్ కనిపించింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ప్రతి దగ్గర వైలేషన్ ఉండదు కదండి, ఉంటే చెప్తాం డెఫినెట్గా. అవును, ఇన్స్పెక్షన్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్లో భాగంగా చేశాము. అవును, రిప్లై రెగ్యులర్గా అవుతూనే ఉంటాయండి. బేస్డ్ ఆన్ కంప్లైంట్స్ మాకు వచ్చిన దాన్ని బట్టి మేము చేస్తూనే ఉంటాము. అది ఒక 3 కేజెస్ దాకా ఫిష్ ఉందండి. ఒక 2-3 కేజెస్ అట్లా చికెన్, మటన్. అది